1948 వరకు 1948 వరకు ప్రపంచంలో అంతటా చెదరి ఉన్న ఇశ్రాయేలు జనాంగం అంతా 1948లో ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడి సొంత పరిపాలన మొదలుపెట్టుకున్నారు. స్తోత్రం. 1948కి ముందు అదొక దేశముగా లేదు. ఆ జనాంగం అంతా భూమి మీద చెదరగొట్టబడింది వారి పాపమును బట్టి. తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ప్రవచన నెరవేర్పు ప్రకారం ఆ జనాంగం అంతా ఒక దేశముగా మళ్ళా నేను వాళ్ళని సమకూరుస్తానని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం అప్పుడు నెరవేరింది అక్కడ. మరి ఎన్నటికీ పెళ్ళగింపబడకుండా నేను వారిని అచ్చట నాటెదను అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళని అక్కడ లేకుండా చేయటానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కష్టపడుతున్నాయి, కానీ ఇంకా వాళ్ళ వల్ల ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకంటే యెహెజ్కేలులో వాగ్దానం చేశాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం తీసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం తీసారా? 12వ వచనం చూడండి, 11వ వచనం నుంచి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. ఈ వాగ్దానం మనకి ఇందులో రాయించి పెట్టాడు యెహెజ్కేలు 37లో. ఈరోజు ఇక్కడ ఉన్న మీ విషయంలో కూడా మనం ఎండిపోయాం, మన ఎముకలు ఎండిపోయినాయి, మనం చెదరగొట్టబడ్డాం, మనం నాశనం అయ్యాం, అయ్యో మేము ఇలా అయిపోయామని అనుకొనుచున్న వారలారా, నాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం నేడు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. చదువు. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. అదిగో మీ దేశములో మిమ్మల్ని నివసింపజేస్తాను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మీ దేశంలోనికి నేను మిమ్మల్ని రప్పిస్తాను, మీ దేశంలోనే మిమ్మల్ని నాటేస్తాను. ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరిందో తెలుసా? 1948లో నెరవేరింది. ఎక్కడెక్కడ చెదరి ఉన్న ఇశ్రాయేలు జనమంతటిని ఒక దగ్గర సమకూర్చి ఒక దేశముగా చేసి ఇన్ని సంవత్సరాల్లో దాన్ని విస్తరింపజేసి ఇప్పుడు వాళ్ళ కొట్లాట అదే, ఈ భూభాగం అంతా మాది, మా పితరుడైన అబ్రహాము మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూభాగం. అరబ్బులు ఎవరు? అబ్రహాము హాగరులకు పుట్టిన ఇష్మాయేలు సంతతి అరబ్బులు. ఐగుప్తురాలు హాగరు తర్వాత అరేబియా ఎడారిలో వదిలిపెట్టినప్పుడు ఇష్మాయేలును తీసుకొని తన ప్రదేశానికి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళకి ఈ కనానులో స్వాస్థ్యము లేదు. హాగరు సంతతికి కనాను దేశం అంటే ప్రస్తుత ఇజ్రాయేలు దేశం, దానిలో వాళ్ళకి స్వాస్థ్యం లేదు. మూడవ భార్య అయిన కేతురా సంతతికి కూడా ఇందులో స్వాస్థ్యము లేదు. వాళ్ళకి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశానికి పంపించినట్టుంది. కేతురా కూడా సంతానం పుట్టారు. శారా చనిపోయిన తర్వాత అబ్రహాము కేతురా అనే స్త్రీని చేసుకొని ఆమెకు సంతానాన్ని కన్నాడు. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. ఆదికాండం మీరు చూస్తే ఫస్ట్ హాగరుకు పుట్టిన వాడి పేరేందండి? ఇష్మాయేలు. ఇష్మాయేలుని అతని తల్లిని ఎక్కడ వదిలిపెట్టమన్నాడు? అరణ్యంలో, ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. వాళ్ళని ఆయనే ప్రొటెక్ట్ చేశాడు, దేవుడే చేసి. హాగరు కూడా వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము కూడా
వాగ్దానం ఇచ్చాడు, ఇష్మాయేలు గురించి నువ్వేం బాధపడొద్దు, అతనిలోంచి కూడా 12 రాజులు వస్తారు, ఆ రాజులు వాళ్ళు రాజ్యాలు పరిపాలిస్తారు. 10 నుంచి 12 మంది రాజులను వాళ్ళు కూడా వాగ్దానం చేశాడు. వాళ్ళది ఒక సపరేట్ ప్రదేశం, హాగరు సంబంధుల్ది. అలాగే కేతురా సంబంధులు ఎవరో చూద్దాం. ఆదికాండం ఇంతసేపా 25వ అధ్యాయం 1వ వచనం చదువు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేది, ఆమె పేరు కేతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్మాకు, షువాహు అనువారిని కనెను. ఎంతమంది వచ్చారు? 6 వచ్చారా? చదువు మళ్ళీ. ఆమె అతనికి జిమ్రాను ఒకడు, యోక్షాను ఒకడు, మేదాను 3, మిద్యాను 4, ఇష్మాకు 5, షువాహు అనువారిని కనెను. అది ఈ 6 వీళ్ళ సంబంధులందరినీ కలిపి ఏం చేశాడు? వారికి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశాలకు పంపించేశాడు వాళ్ళని. ఒక బ్యాచ్నేమో అరేబియా ఎడారులకు పంపించాడు, వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు. కొంతమందినేమో తూర్పు దేశాలకు పంపించాడు, వాళ్ళు కొన్ని జనాంగాలే, వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు. అవి పక్కన పెడితే అబ్రహాము ఉన్నటువంటి ఆ కనాను ప్రాంతముని ఎవరికి కేటాయించాడంటే ఇస్సాకు కొడుకులకి కేటాయించాడు. మళ్ళీ ఇస్సాకు కొడుకుల్లో అందరికి కాదు, 2 కొడుకులు ఉన్నారు, ఏశావు, యాకోబు. మళ్ళా యాకోబుకే. దేవునికి స్తోత్రం. యాకోబుకు పుట్టిన 12 కొడుకులు, 12 గోత్రాలు అనుకోండి. ఇక వాళ్ళందరిది అది. ఇక అక్కడ ఇంకొకటి ఉండకూడదు. అయితే ఏం జరిగింది? వీళ్ళు దరిద్ర పనులు చేసినప్పుడు దేవుడు వీళ్ళని చెదరగొట్టాడు అక్కడి నుంచి. వీళ్ళు చెడిపోయిన పనులు చేయటం, మళ్ళీ వీళ్ళకి దరువు వేయటం, మళ్ళీ మాకు సిగ్గు వచ్చిందని వీళ్ళు రావటం, మళ్ళీ వీళ్ళని సమకూర్చడం అనేవి జరిగినాయి. అలాగా వీళ్ళు పిచ్చి పనులు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టి తరిమేశాడు. యేసు ప్రభు కాలంలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. యేసు ప్రభుని సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ నీతిమంతుని రక్తం విషయమే నాకు ఏ సంబంధం లేదా బాయ్, నేను నిరపరాధినని చేతులు కడుక్కుంటాడు. అప్పుడు ఈ ఉన్నోళ్ళు ఊరకుండొద్దు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటారు. అంటే ఆ నిరపరాధి రక్తము ఒకవేళ ఏదన్నా శాపమై వస్తే అది మాకు తగలాలి అన్నారు ఇశ్రాయేలీయులు. నోరు అది ఆగదు. అందుకే ఆయన సిలువను మోసుకొని పోతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఏడిస్తే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, నేను ఇప్పుడు సిలువలో ప్రాణం పెడతాను, సమాధి చేయబడతాను, 3వ నాడు తిరిగి లెగుస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఆ దరిద్రులు నా రక్తాన్ని మీ మీదకి మీ పిల్లల మీదకి వచ్చేటట్టు కోరుకున్నారు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అన్నాడు. ఇది జరిగిన తర్వాత క్రీస్తు శకం 70లో యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఆ మొదటి శతాబ్దంలోనే దారుణాతి దారుణంగా చెదరగొట్టబడింది. అక్కడి నుంచి చెదరిపోయారు. ఇక ఇప్పుడు మన గుంటూరు దగ్గర చేబ్రోల్లో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. ఎఫ్రాయిం గోత్రికుల వాళ్ళే కదా, ఎఫ్రాయిం గోత్రికులే కదా. కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇంకా నేను కలిసి వచ్చాను, ఒక 2 టైమ్స్ కలిసినట్టున్నాను వాళ్ళని. నేను వాళ్ళు పాత నిబంధన ఆచారం ప్రకారం సమాజ మందిరం ఉంటుంది, వాళ్ళకి ఒక రబ్బీ ఉంటాడు, బోధకుడు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని చదువుకుంటారు. అంత ఇశ్రాయేలు క్రమంలోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా దాని బానీరు, అది వాళ్ళ గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా చేబ్రోల్ దగ్గర ఉన్నది అది సమాజ మందిరం. ఆ బ్రదర్ని అడిగినప్పుడు మేము కూడా తప్పకుండా వెళ్ళాలి, మేము ఇజ్రాయెల్కే చేరతాం, మేము ఇక్కడ ఉండం ఎక్కువ కాలం, వెళ్ళిపోతాం అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 100లాది కుటుంబాలు ఉన్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక 100 మంది వరకు మేము ఉన్నాము. దేశవ్యాప్తంగా చూస్తే అక్కడక్కడ కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మేమంతా అక్కడికి చేరే వాళ్ళమే, ఇక్కడ ఉంటాం మేము అన్నారు.
క్రీస్తు శకం 70లో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు 1948లో మళ్ళా ఒక దేశంగా నిలదొక్కారు. అంటే ఇంచుమించు ఎంత కాలము వాళ్ళు శాపాన్ని భరించారో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికైనా అది వాళ్ళదే. వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా తిరగని ఈ దేశాల మీద మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడే పెడతాడు. అది దేవుని గొప్పతనం, దేవుని వాగ్దానం యొక్క శక్తి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు అరబ్బులు గోల ఏంటంటే, ఎటుపోయారా మీరు, ఎటుపోయారు మీరు? శతాబ్దాలుగా మేము మా కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 1948 కల్లా వచ్చి జ్వరపడ్డారు. ఏందంటే ఇదిగో చూడండి, మా తాతది మా ముత్తాతది అని స్వాస్థ్యాల గురించి చెబుతారు. ఎప్పుడు అనంగా పోయారు మీరు? మేము వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇది మేము సొంతంగా చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది చూడు, అట్లుంటుంది అన్నమాట. హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది కదండి, తెలుసా మీకు? పాతకాలపు చెరువులన్నీ కబ్జాలకు గురయ్యి అధికారికంగా పట్టాలు వచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి. చాలామందికి మైండ్ పోతుంది అదే, సార్ మేము డబ్బులు ఇచ్చి కొనుగోలు, ఇదిగో మాకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, మరి ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ని కూడా స్వాధీనం చేసుకుంటుంది అన్నమాట. మీకు ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళని మీరు ఎలా నమ్మి మోసపోయారో మా సంబంధం లేదు, ఇవన్నీ మా చెరువులు లేవండని మొత్తం బిల్డింగులు కోల్దోస్తున్నారు. అట్లాగే ఇశ్రాయేలు జనాంగం మళ్ళీ ఆడికి చేరి అప్పటికి శతాబ్దాల నుంచి ఉంటున్నటువంటి అరబ్బుల్ని తరుముతున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది. గాజా పట్టి చాలా వరకు ఖాళీ చేపించారు. మీరు కావాలంటే చూడండి, మ్యాప్ చూసుకోండి. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డప్పుడు ఆ ప్రదేశంలో 3 భాగాలు అరబ్బులే, ఒక భాగం వీళ్ళు. ఇప్పుడు చూడండి, మొత్తం 90% వీళ్ళే ఉన్నారు, ఒక 10% మాత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తనుకొడుతున్నారు ఇప్పుడు. అదేంటంటే మా తాతది మా ముత్తాతది ఇది మాది. ఈ మాటకి అమెరికా కూడా సపోర్ట్. ఎందుకంటే బైబిల్లో రాసుంది, తరతరాలుగా ఈ గ్రంథం రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇది వాళ్ళదే, దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఇజ్రాయెల్ పక్షంగా నిలబడింది. అదిగో స్టార్టింగ్లో ఇజ్రాయెల్ అని చూడండి, పాలస్తీన్ ఫస్ట్ది గ్రీన్ కలరు, తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది, ఎంటర్ అయింది. అప్పుడు ఎంత భాగం ఉంది? సగం ఉంది. ఎప్పటికి? 1947కి. 1967కి వచ్చేటప్పటికి చాలా భాగం ఖాళీ చేసింది. ప్రజెంట్ చూడండి, ఇజ్రాయెల్ మొత్తం ఆక్యుపై చేసింది. వైట్ అంతా ఇజ్రాయెల్ అనమాట. ఈ 4 బాక్సులో కనపడుతున్న తెలుపు అంతా ఇజ్రాయెల్, ఆ మధ్య చుక్కల్లాగా కనపడుతున్న గ్రీన్ అరబ్బులు. ఇప్పుడు ఆ కాస్త కూడా వైనం చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకా కాస్త కూర్చుంటే దాన్ని కూడా వైనం చేస్తారు. వాళ్ళు మాతో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొత్తం మా తాత ఎవరు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి అది. చూడండి, అది దేవునికే సాధ్యమైద్ది కానీ ఏ నరుడికి సాధ్యం కాదు. 1900 సంవత్సరాల క్రితం చెదరిపోయినటువంటి జనాంగాల్ని మళ్ళా తీసుకొచ్చి అదే ప్రదేశంలో పెట్టి వాళ్ళని మళ్ళా నాటడం, స్థిరపరచడం అంటే మనుషులకు సాధ్యమైద్దా? అందుకే ఆయనను గూర్చి సత్యదేవుడని సాక్ష్యం ఇచ్చేది. ఆయన వాగ్దానం అంత పటిష్టంగా ఉంటుంది. ఎటు పోయారో అడ్రస్ లేకుండా పోయారు, దరిద్రులు అనుకొని అందరూ వచ్చి ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయి శతాబ్దాలుగా బతికారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి కొప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేస్తే భక్తుల భక్తిని బట్టి వాళ్ళని దీవించి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మీద అంత ఖచ్చితంగా నిలబడతాడు దేవుడు. ఆయన గొప్పతనం అది.